ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 68వ వచనము. దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛా అర్పణములుగా అర్పించిరి. ప్రియమైన వర్లరా, మరి ఇక్కడ దేవుని మందిరములో దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛా అర్పణములుగా అర్పించారంటే దేవుని పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది కానుకలు ఇచ్చారు. అలాగే యాజకుల కొరకు కూడా ప్రియమైన వర్లరా కొన్ని కానుకలు కూడా స్వేచ్ఛా అర్పణములుగా తెచ్చి ఉన్నారు. అంటే మనము జాగ్రత్తగా ఆలకించాల్సిన విషయం ఏంటంటే, ఇచ్చే కానుక ఎలా ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ రాయబడుతుందండి. ప్రియమైన వల్లరా, కానుక ఇచ్చుట అనేది ఏదో బలవంతంగానో లేకపోతే వేరే రీతిగానో కాదండి, మనఃపూర్వకంగా ఇవ్వాలి. అదే స్వేచ్ఛ అర్పణం అంటే మనఃపూర్వకముగా. అలా మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి రెట్టింపు భాగ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. అలాగే సమాధానంతో ఇవ్వాలండి. సమాధానం లేకుండా దేవునికి కానుకిచ్చుట అనేది సరైన విధానం కాదండి. మనస్ఫూర్తిగా సమాధానము కలిగిన హృదయముతో మనం ఇవ్వాలి. అంతేకాకుండా సంతోషంతో కూడా దేవునికి కానుక ఇవ్వాలండి. బైబిల్ కింద సెలవిస్తుందిగా, ఉత్సాహంతో దేవునికి కానుక ఇచ్చేవారిగా ఉండాలి. ప్రియమైన వల్లరా, వర్ధిల్లిన కొలది ఇవ్వండి అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. రహస్యంగా ఇవ్వండి. మీరు ఇచ్చేది ప్రియమైన వల్లరా ఎవరికి తెలియకుండానే ఉండాలి అన్నట్లుగా. మరి ఈ రీతిగా కానుక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క విస్తారమైన కృప, దేవుని యొక్క ప్రేమని మనము పొందుకోగలుగుతాం. ఆనాడు పేద విధవరాలు ఇచ్చిన కానుక దేవుడు హెచ్చించాడు. అలాగే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుకి కానుకలు తెచ్చారు. ఆ కానుకలు కూడా ప్రియమైన వల్ల హెచ్చించబడ్డాయి, గణపరచబడ్డాయి. కావున మరి ఏదైనా సరే, అది ప్రథమ ఫలమైన, దశమ భాగమైన, మరి ఉత్సాహంగా ప్రభువుకి ఇచ్చినప్పుడు దేవుడు మనకు కలిగిన సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అటువంటి ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ కూడా పొందుకునే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.